టు ఆస్క్ యూ, అంటే ఇప్పుడు ఒక స్టోరీ వచ్చి ఇది చెయ్యాలి అని అనుకుంటే ఇది చేస్తే నేను బాగుంటానని చేస్తారా, లేకపోతే జస్ట్ బికాస్ ఆఫ్ ఈ క్యారెక్టర్ చేద్దాం లైక్ జస్ట్ అబౌట్ మనీ అని అనుకుంటారా? లైక్ ఎలా కొన్ని క్యారెక్టర్ గురించి కొన్ని మనీ గురించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కొన్ని మనీ కోసం చేస్తా, కొన్నేమో ఇంట్లో కూర్చోలేను కాబట్టి చేస్తాను, కొన్నేమో సినిమాకి వెళ్ళిపోతుందని చేస్తాను. సో చాలా మిక్స్. కొన్నేమో నచ్చితే అవతల మనిషి చేసేస్తాను, డైరెక్టరో ప్రొడ్యూసరో లేకపోతే మంచి హీరోయిన్. డిపెండ్స్ ఆన్ టైమా, అంటే మీ మూడా ఎట్లా చెయ్యాలి అనుకోవచ్చు. నో మోర్ దెన్ మూడ్. ఐ లైక్ టు వర్క్. ఎందుకంటే నాకు ఇంకేం హాబీస్ కూడా లేవు. సో ఐ లైక్ టు వర్క్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం చేయరా? జీరో. ఐ డోంట్ వర్కౌట్ ఆర్ ఎల్స్ ఇప్పుడు చాలా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. నాకు ఉండవు, ఏమి ఉండవు, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. శిల్పి గారు ఏం చేస్తారు మీరు ఇప్పుడు? షూటింగ్ కాకుండా ఇంట్లో ఉంటే ఇంట్లో మీరు పనులు చేస్తారు, వంట చేస్తారు, యాక్టివిటీస్ చేస్తారు. దిస్ ఆల్ ఫర్ ఓన్లీ ఫర్ సోషల్ మీడియా. చీటింగ్ అది. అప్పుడప్పుడు చేస్తారా? నో నో నో. అది ఇంట్లో ఐఎమ్ అ నార్మల్ పర్సన్, బట్ ఐ డోంట్ డూ ఆల్ దిస్. కొన్ని ఇన్స్టాలు మా అమ్మాయి చేస్తుంది మొత్తం, నేను ఊనే పైన టచ్ ఇచ్చి దాంట్లో చెప్తా కూడా నేను చేయలేదు, మా అమ్మాయి చేసింది. మీరు నమ్మితే నేనేం చేయలేను. మొన్న ఇల్లు చూడటం అంటే అది ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఐ డోంట్ నో వెదర్ యూ సా దట్. ఆ వాల్ పగిలి మొత్తం వాటర్ వాజ్ గషింగ్ ఇన్ 1 feet వాటర్ వచ్చేసింది. సో అది క్లీన్ చేసుకుంటా కూర్చున్నా, అది పెట్టాను. అయితే కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా పెట్టారు కదా, యాక్చువల్లీ మీరు చేస్తారు అసలు నిజంగా? పగలగొట్టడం కూడా రాదు నాకు, అన్నం పెట్టడం కూడా రాదు. చీటింగ్, యాక్టింగ్. ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టింగ్, సోషల్ మీడియాలో కూడా ఇది యాక్టింగ్ అని చెప్పేస్తున్నా నేను. ఐఎమ్ నాట్ చీటింగ్, ఐఎమ్ టెలింగ్ నో ప్రాపర్లీ.